డాడీ 4 డేస్ నుంచి అమ్మకి తాతకి మా అమ్మకి మామిడి పళ్ళు ఎడతానని చెప్పి అలా రోజు రోజుకి వాయిదా వేస్తున్నాడు అనమాట. అయితే ఇంకా డాడీ పెట్టలేక అక్క వాళ్ళ పిల్లలు అయితే పెట్టమని అయితే చెప్పాడు. ఇదిగోండి మామిడి పళ్ళు కడిగేసి వీడైతే వచ్చాడు, ఇంకా దివ్య రాలేదు. దివ్య వచ్చిన తర్వాత ఇద్దరు పెడతారు. నేను త్వరగా లేచి అయితే గుమ్మలు అవి కడిగేసుకున్నాను. చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. ఇదిగోండి మా మామిడి చెట్టు. ఈ ఎదవ త్వరగా స్నానం చేసి వచ్చేసాడు. వచ్చింది మా మేడం గారు. ఎంత ధీమా చేస్తుందో పని, చూస్తూ ఉండండి. అలా పూజారి వచ్చాడు. ఇద్దరు కలిసి అయితే స్టార్ట్ చేసినారనమాట పూజ చేయడం. నేనైతే వీడియో తీసుకుంటున్నాను. చెల్లి ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్తున్నాడు. వీడు అగరబత్తులు వెలిగించడానికి అయితే రెడీగా ఉన్నాడు అనమాట. తనైతే పసుపు కుంకుమ అయితే పెడుతున్నది. నేనైతే వీడియో తీసుకుంటున్నాను కదా, ఏం చేయాలమ్మా ఎలా పెట్టాలమ్మా అని అడుగుతుందన్నమాట. నేను ఎప్పుడు అయితే ఇలా మామిడి పళ్ళు అయితే పెట్టలేదు, ఎప్పుడు మా నాన్నే పెట్టేవారు. మరి ఈసారి అయితే పిల్లల చేత అయితే పెట్టిస్తున్నాడు అనమాట. అయితే ఎలా పెట్టాలి, ఎన్ని పెట్టాలి, ఎవరెవరికి పెట్టాలి అని అడుగుతుంది. తాతకి మా అమ్మకి, మా తాత మా అమ్మ మా అమ్మకాయ అనమాట. ఇలా ముగ్గురికి పెట్టిన తర్వాతే మా నాన్న అయితే మామిడికాయ అనేది తింటాడు అనమాట. అప్పటి వరకు అయితే అస్సలు ముట్టుకోడు. దగ్గరలో అయితే పూజ అయితే పూర్తయిపోయింది అనమాట. ఈ డగ్గు పుల్ల కూడా కొట్టలేకపోతున్నాడు. ఇలా 2 పుల్లలు కొట్టాడు ఒకసారి, కలిపి కొట్టుకున్నాడు అనమాట. 2 పుల్లలు, ఒక పుల్ల కొట్టలేదు. అంత తెలివైనోడు అనమాట. వీడు ఎంత తెలివైనడో చూడండి. వీళ్ళకి చెప్పేసరికి నాకు తలనొప్పి వచ్చిందబ్బా. అలాగంటే ఇలా, ఇలాగంటే అలాగా. మెల్లిగా అయితే పూజ అయితే చేసేసినారు. తాతకి మా అమ్మకి అలాగే గ్రానీకి అందరికీ అయితే ఏటమ్మ ధూపం అయితే ఇచ్చేస్తున్నారన్నమాట. లాస్ట్కి అయితే పూజ అయితే అయిపోయినది. ఇంకా నాన్న అక్క పనికైతే వెళ్ళారు. వీరు ఇంటికి వెళ్ళిపోయారు అనుకో, ఇంక ఊరి మీద తిరుగుతారని చెప్పేసి నా దగ్గరే ఉండమని చెప్పేసి అయితే వీడికైతే అన్నం పెట్టాను. జానుకైతే మళ్ళీ మంచిగా అయితే జడ అయితే వేస్తున్నాను అన్నమాట. తల ఆరకుండా వచ్చేసింది. అయితే మళ్ళీ రుద్ది తనకైతే మంచిగా జడ అయితే వేస్తున్నాను. చాలా లాంగ్ హెయిర్ ఉంటుంది, అందుకని చెప్పేసి వదిలేసింది అనుకో, ఇంకా అలా సెక్కేస్తూ మూడేస్తూ ఊడిపోతూ ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి గట్టిగా అయితే జడ అయితే వేసేస్తున్నాను. ఇంకా ముగ్గురం అయితే ఖాళీగా ఉన్నాం. పదండ్రా అలా తిరిగి వద్దామని చెప్పేసి అయితే ఊరి మీదకైతే వెళ్ళాం. ముగ్గురు వినాము. బాప వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ చిన్న పాప ఉంది కదా, పాపతో అయితే ఆడుకొని అయితే కాసేపు ఉండి 11ంటికి అయితే ఇంటికైతే వచ్చాము. ఈ లోపు అయితే నాన్న కూడా ఇంటికి వచ్చేసాడు అనమాట. అన్నం అయితే ఇద్దరు తినేశారు. ఇంకా అన్నం అయితే లేదు. మళ్ళీ అయితే బియ్యం కడిగెట్టాను. కూర కూడా ఎంతో లేదు, పప్పుచారు చేశాను. అయితే ఇప్పుడు మళ్ళీ వేరేగా ఏదో కూర వండుదాం, ఉదయం కూడా పప్పుచారుతో తిన్నాను కదా అని చెప్పేసి అయితే నీళ్ళైతే పట్టుకుంటూ వంట అయితే చేస్తున్నాను అనమాట. కొబ్బరికాయ ఉంటే చిన్న కొబ్బరి తోటలో కొబ్బరికాయ దొరికితే కొబ్బరికాయ అలాగే కొద్దిగా పప్పు వేసి అయితే కూర అయితే వండుదామని చెప్పేసి అయితే నీళ్ళు పడుతూ ఇంట్లోకి బయటికి తిరుగుతూ డ్యాన్స్ వేసుకుంటూ తిరుగుతూ ఉన్నాను అనమాట. ఇంట్లో ఉంటే ఇంట్లో ఉండలేకపోతున్నాం, బయటికి వెళ్తే బయట ఉండలేకపోతున్నాం అన్నట్టు అయిపోయిందనమాట. ఈ ఎండాకాలం ఎప్పుడు పోతుందో తెలియదు కానీ అబ్బా అసలు ఇంట్లోనే ఉండలేకపోతున్నాము. ఇవైతే కట్ చేయాలి. ఉల్లిపాయ టమాటా మిరగాయ అయితే కట్ చేశాను. ఈ కొబ్బరికాయ కూడా కట్ చేసి అయితే కూర అయితే వండేసాను అనుకో. ఇంకా ఆకలి కూడా వేస్తుంది, అన్నం కూడా తినేస్తే ఓ పని అయిపోతుంది. కొబ్బరి తోటలోకి వెళ్ళిపోయి హ్యాపీగా కాసేపు కూర్చొని రావచ్చు అని అయితే ప్లాన్ చేసుకుంటున్నా. నాన్నకైతే అన్నం పెట్టాను, నాన్న అన్నం తింటున్నాడు. ఇంక ఈ కూర తింటలే, ఎందుకంటే పప్పుచారు ఉంది కదా, ఆ కూరతో అయితే వేసేసి అయితే పెట్టేసినాను అనమాట. నాకైతే ఈ కూర అయితే వండుకుంటున్నాను. ఎంత త్వరగా అయిపోతుంది అబ్బా, ఆకలి అయితే వేసేస్తుందని చూస్తున్నాను అనమాట. నాకు ఆకలి వేసింది అనుకో, నేను కూర ఎలా వండుతానో నాకే తెలియదు అబ్బా. ఇంకా అలా పడితే అలా వండేస్తాను. ఎందుకంటే మన కూర ఎవరికి వేయం కదా, మనల్ని ఎవరు అడగరు. ఎందుకంటే మేము వండుకునేది తక్కువ. ఎప్పుడైనా మంచిగా కూర రోజు ఎవరైనా అడిగితే ఆ రోజు అయితే కూర వేస్తాను. తర్వాత ఇప్పుడు ఎవరైనా అడిగినా సరే ఎంత కూర వండలేదు, మాకే వండుకున్నా, అయినా మా కూర బాగోదు, ఉప్పు కారం తక్కువ ఉంటుంది అని చెప్పేసి అయితే వేయను అనమాట. ఎందుకంటే నిజంగా మా ఇంట్లో మేము ఉప్పు కారం తక్కువ తింటాం. ఓకేనా? వీడియో నచ్చితే కనుక లైక్ చేసేయండి.